Hey guys, welcome back to my YouTube channel Sunita Putta. Today I am here with a very special episode, something creative, something close to my heart, a DIY. Today's DIY is all about transforming a simple dress into something special. ఈ డ్రెస్ నేను జూడియోలో పర్చేస్ చేశాను. This is one of my favorite top. Let's make DIY with this. ఈ డ్రెస్ కంప్లీట్గా మరూన్ షేడ్ ఉంది కాబట్టి why not paint it with white అనిపించింది. I'm using white paint to this. This is a very simple DIY I am doing now. ఇది ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసే మెటీరియల్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింట్స్, పొటాటో, నైఫ్ అండ్ పెయింట్ బ్రషెస్. హాఫ్ షేప్ పొటాటో తీసుకున్నాను. పొటాటోతో ఒక క్యూట్ షేప్ డ్రా చేసి అది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే దీస్ షేప్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ స్టేషనరీ స్టోర్స్, బట్ ఐ వాంట్ టు గో టు బడ్జెట్ ఫ్రెండ్లీ, సో ఐఎమ్ యూజింగ్ దిస్ పొటాటో. నేను తీసుకునేది హార్ట్ షేప్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ ఫర్, సింపుల్, స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్. అయితే నేను స్కెచ్ పెన్ తోటి పొటాటో మీద హార్ట్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఐఎమ్ కేర్ఫుల్లీ కటింగ్ విత్ ఎ నైఫ్. నేను సైడ్స్కి కూడా అంతా కంప్లీట్గా ట్రిమ్ చేస్తున్నాను, ఒక స్క్వేర్ బ్లాక్ లాగా. ఇలా చేసినప్పుడు షేప్ కూడా పర్ఫెక్ట్గా ఎలివేట్ అవుతుంది అండ్ స్టాంపింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది మనకి ప్రింట్ చేసుకునే టైంకి. ఫైనల్ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ షేప్ మీద కలర్ ఫిల్ చేసుకొని మనం ప్రింట్ చేసేసుకోవచ్చు. నేను ఫ్యాబ్రిక్ పెయింట్ యూజ్ చేస్తున్నాను. ఇది స్టేషనరీ షాప్స్లో తీసుకున్నాను. ఇది ఈజీగా ఎక్కడైనా దొరుకుతుంది. ఫ్యాబ్రిక్ పెయింట్స్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఈ పెయింట్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మిక్స్ చేసుకోవడానికి. ఈ పెయింట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను స్మూత్ టెక్స్చర్ రావడానికి. అండ్ వాటర్ కంప్లీట్గా మిక్స్ అయ్యేదాకా స్టిచ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ డ్రెస్కి బాటంలో ఫ్లేర్స్ ఉన్నాయి కాబట్టి నేను బేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఒక 3 పార్టీషన్స్ లాగా ఉన్నాయి. ఫస్ట్ బాటమ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. డోంట్ మైండ్ దట్ లావ్ గైస్, నేను వ్లాగ్ చేస్తుంటే మా కజిన్స్ అక్కడ ఏడిపిస్తున్నారు. ఫింగర్స్ క్రాస్. దేవుడా, ఈ పెయింట్ మంచిగా అయ్యేలా చూడు. ఫస్ట్ బాటమ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఏదో టెన్షన్ అవుతుంది, ఇది ఫస్ట్ టైం నాకు కూడా. ఓకే, సీ వాట్స్ గోనా హ్యాపెన్. ఈ షేప్ పైన పెయింట్ బ్రష్తో కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ టెస్ట్ అయితే ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేశాను టు బి ష్యూర్ అయితే క్లీన్గా అండ్ నీట్గా వచ్చిందా లేదా అని, బట్ ఇట్ రియలీ వెంట్ గుడ్. ఓకే, నౌ డూ పెయింటింగ్. దానికంటే ముందు డ్రెస్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఎక్కడైతే ప్రింట్ చేయాలనుకుంటున్నానో అక్కడ స్టాంప్ పెట్టేసా.
కొంచెం గట్టిగా ప్రెస్ చేసి 1 మినిట్ వరకు అంతే హోల్డ్లో ఉంచితే ప్రింట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. వావ్, ఇట్ వెంట్ రియలీ గుడ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని దీని మీద. ఇంకొంచెం కలర్ పాప్ అవ్వడానికి ఐఎమ్ గోయింగ్ ఓవర్ ఇట్ విత్ ఏ పెయింట్ బ్రష్. కలర్ మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ టైం ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ఫ్యాబ్రిక్ మీద, అండ్ రావడం కూడా చాలా బాగా వచ్చింది. ఇదే ఎగ్జైట్మెంట్తో హోల్ బాటమ్ ఏరియా అంతా ఫిల్ చేసేసాను. ఇంకా పెయింట్ బ్రష్ తోటి ఆ పొటాటో మీద కాకుండా డైరెక్ట్గా పెయింట్లో డిప్ చేసేస్తున్నాను. చాలా ఈజీ అబ్బా ఇది. మనకి రాందంటే ఏం లేదు, జస్ట్ ట్రై చేస్తే వచ్చేస్తుంది. బట్ రిమెంబర్, DIY రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. Right now, I'm feeling like I'm so proficient. అంటే తొందరగా చేసేస్తున్నాను, ఇంకా టిప్ చేసేసి దాని మీద పెయింట్ చేయడం క్విక్గా. బాటమ్ అంతా కంప్లీట్గా ప్రింట్ చేసుకున్నా. అండ్ సెకండ్ పార్టిషన్కి వెళ్ళే ముందు ఇది కంప్లీట్గా డ్రై చేసుకొని స్టార్ట్ చేస్తే బెటర్, ఎందుకంటే అది మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది ఏదైనా మన హ్యాండ్ టచ్ అయితే. క్విక్గా డ్రై అవ్వడానికైతే బ్లో డ్రై యూజ్ చేస్తున్నాను నేనైతే, తొందరగా ఆరిపోతుంది. కలర్స్ ఒక మ్యాక్సిమం 15 మినిట్స్లో డ్రై అయిపోతుంది. సెకండ్ పార్టిషన్లో కూడా కంప్లీట్గా సేమ్ హార్ట్ షేప్ తీసుకున్నాను టు కీప్ ఇట్ క్లీన్ అండ్ కన్సిస్టెంట్. ఇప్పుడు షేప్ చేంజ్ చేసినా కూడా ఇట్ విల్ లుక్ మెస్సీ కాబట్టి సో కంప్లీట్గా హార్ట్ షేపే తీసుకుంటున్నాను టోటల్ టాప్కి. అండ్ ఫైనల్లీ మూవింగ్ టు ది టాప్. ఇట్స్ స్మాలర్ పేస్ కాబట్టి సో అగైన్ ఏ క్యూట్ హార్ట్ ఈస్ పర్ఫెక్ట్ అనిపించింది. ఇక్కడ కూడా ముందైతే ఒక లాంగ్ హార్ట్ లాగా తీసుకుందాం అనుకున్నాను, కానీ కంప్లీట్ స్మాల్ హార్ట్ ఉంటేనే లుక్ బాగుంటుంది అనిపించి సేమ్ ఇదే ప్రింట్ చేసుకుంటున్నాను టాప్లో కూడా.
ఎవ్రీ టైం ప్రింట్ అప్పుడు ఇది ఒకటి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటే బెటర్. ఒకటి డ్రై అయిన తర్వాతనే స్టార్ట్ చేసుకుంటూ ఉండడం. అండ్ ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డ్రెస్ డబుల్ సైడ్ ఉన్నా కూడా ప్రింట్ చేసుకుంటూ ఉన్నా, దానివల్ల ఆ ప్రింట్ బ్యాక్ సైడ్ కూడా పడింది. కొంచెం క్లమ్జీగా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రై, దాని మధ్యలో ప్లాంక్ ఏదైనా ప్లేట్ లాగా తీసుకుంటే సరిపోతుంది. అంటే బ్యాక్ అచ్చు పడకుండా ఉంటుంది. నేను ముందే అనుకున్నా పెడదామని, బట్ ఐ ఫర్గాట్ దిస్. ఓకే, మిస్టేక్స్ చేస్తేనే పర్ఫెక్షన్ అవుతుంది కాబట్టి ఈసారికి ఇలా అయిపోయింది. అండ్ ఒక క్విక్ టిప్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ప్రింట్స్ ఉండాలి అంటే వన్స్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత పెయింట్ బ్యాక్ సైడ్ నుంచి అయర్న్ చేసుకుంటే ఆ కలర్ అనేది సీల్ అయిపోతుంది. అండ్ వాష్ చేసినా కూడా ప్రింట్ రివర్స్ అయర్న్ చేస్తే ఆ ప్రింట్ అనేది లాంగ్ స్టే ఉంటుంది. అండ్ వాష్ చేశాక కూడా కలర్ అనేది పోదు. ఓవరాల్ లుక్ అయితే అదిరిపోయింది. మొత్తం పెయింట్ చేశాక ఈ హార్ట్ షేప్ తోటి ఈ డ్రెస్ లుక్కే చేంజ్ చేసేసింది కంప్లీట్గా. Are you guys ready for the final output? Because I am super excited. Hey guys, this is my final outfit. How does it look? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ ఎపిసోడ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Sunita Putta. Bye.